ప్రేమ యుద్ధం ఎపిసోడ్ 27. ఇప్పుడేం చేద్దాం? ఆది ప్రీతి ఏరుస్తూ వెళ్ళిపోయింది. అర్చన అరుస్తూ వెళ్ళిపోయింది. ఉదయ్ థ్యాంక్స్ చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడేం చేద్దాం రా అంటాడు తరుణ్. ఇప్పుడు నన్ను ఏమీ అడగకురా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయని క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు ఆది. అవును, ఈ అర్చన ఉదయ్కి మనీ ఇస్తాను అని చెప్పింది. ఎలా ఇస్తుంది? రీడర్స్కి కూడా డౌట్ రాలేదు, కామెంట్ చెయ్యలేదు. ఆ మొమెంట్ నేనే చెప్తాను. ఇప్పటివరకు జరిగింది తలుచుకుంటుంటే తలనొప్పి వస్తుంది. వెంటనే ఒక మంచి స్ట్రాంగ్ టీ తాగాలి అని ప్యూన్తో టీ తీసుకురమ్మని చెప్పి తన క్యాబిన్కి వెళ్తాడు తరుణ్. ఉదయ్ కార్లో వెళ్తుంటే ఒక నెంబర్ నుండి కాల్ వస్తుంది. గాడ్, ఇప్పుడేం చెయ్యాలి? విరాట్ నువ్వు ఫాలో అవుతున్నావు అన్న సంగతే మర్చిపోయాను అని అంటాడు ఉదయ్. ఎవరు వావ కాల్ చేస్తుంది? లిఫ్ట్ చెయ్యకుండా ఆలోచిస్తున్నావు అంటాడు మధు. తాతయ్య రా, ఆయన కాల్ చేస్తున్నారు అంటే ఇక్కడ జరిగిన గొడవ ఆయనకి తెలిసిపోయుంటుంది. మనకి క్లాస్ పీకాలి అని కాల్ చేస్తున్నారు అని లిఫ్ట్ చేసి హా తాతయ్య చెప్పు అంటాడు. ఇన్ని రోజులు తరువాత కాల్ చేస్తే ఎలా ఉన్నారు అని అడగకుండా డైరెక్ట్గా విషయం ఏంటి అని అడుగుతున్నావా మనువడా? ఇప్పుడు నేను బాగున్నారా అని అడిగితే మీరు ఏమంటారో? నువ్వు ఇలా అందరితో గొడవ పడుతుంటే ఏం బాగుంటాను అంటారు కదా తాతయ్య. ఇప్పుడు మీరు విషయం తెలిసి కాల్ చేశారు అని నాకు తెలుసు. అందుకే మీ టైం వేస్ట్ చెయ్యకుండా నేనే మ్యాటర్లోకి రండి అంటున్నాను. ఆయన చిన్నగా నవ్వకొని ఆఫీస్కి రా అంటారు. ఇప్పటికిప్పుడు ఆస్ట్రేలియాలో ఉండే ఆఫీస్కి ఎలా వస్తాను? వర్మగారు ధనుజయ్ వల్ల తన కూతురు పడే బాధని చూస్తూ తన ఇంట్లోనే తను ఉండలేక 7 ఇయర్స్ బ్యాక్ ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ బిజినెస్ చూసుకుంటున్నాడు. నీ ఆఫీస్కి రా చాలు అంటారు ఆయన. నా ఆఫీస్కా అని షాక్ అయ్యి కార్ బ్రేక్ వేస్తాడు. మీ ఆఫీస్కే అని వర్మగారు కాల్ కట్ చేస్తాడు. అర్చన ఆటోలో తన మేనమామ వంశీగారి ఇంటికి వెళ్తుంది. డాక్టర్ వాళ్ల మావయ్య రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సొంత ఊరులో కొన్ని ఆస్తులు ఉన్నాయి. మరి అంత రిచ్ కాకపోయినా కొంచెం రిచ్ అనమాట. అత్త రమ, వాళ్లకి ఒక కూతురు స్వాతి, కొడుకు మధు. అర్చన అమ్మ శాంతి చనిపోయా దోమాదనాను. శ్రీనివాస్ గారు ఉమాని రెండో పెళ్లి చేసుకున్న తరువాత అర్చనని చూడడం కోసం వంశీవాళ్లు వస్తే చిన్న విషయాన్ని పెద్దది చేసి వాళ్లతో గొడవపడి అవమానించి పంపించేసింది ఉమా. అప్పటినుండి వంశీవాళ్ల ఫ్యామిలీ శ్రీనివాసింటికి వెళ్లడం మానేశారు. దోమాదనాను. అర్చన గుమ్మం బయట నిలబడి మావయ్య అని హాల్లో సోఫాలో కూర్చున్న వంశీగారిని పిలుస్తుంది. ఆయన అర్చనని చూసి సంతోషంగా బయటికి వచ్చి వాళ్లతో గొడవపడి అవమానించి పంపించేసింది ఉమా. ఎన్ని రోజులు అయిందో తెలుసా నిన్ను చూసి? లోపలికి రా అని ఇంట్లోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి, దోమాదనాను ఎలా ఉన్నావురా? కాలేజీకి వెళ్లేటప్పుడు స్వాతితో కలిసి ఒక్కసారు ఈ మావయ్య ఇంటికి వచ్చావు. అప్పుడు మళ్ళీ ఇన్ని రోజులకి వచ్చావు. ఏంటమ్మా విషయం? మీ పిన్ని నిన్ను బయటికి పంపించేసింది అని తెలిసింది. దోమాదనాను నాకు తెలుసురా, నువ్వు ఏ తప్పు చెయ్యవు అని. ఇంతకీ ఎక్కడ ఉంటున్నావు? ఏం చేస్తున్నావో? ఈ మావయ్య ఇల్లు గుర్తు రాలేదా నీకు అని అడుగుతారు. అత్తయ్య లేదా మావయ్య అంటుంది అర్చన. గుడికెళ్ళింది అర్చన వచ్చేస్తుందిలే. ఏంట్రా అత్తయ్యతో ఏమైనా పనుందా? నీతోనే పని, నువ్వు రా నాతో మనం బ్యాంకుకు వెళ్దామని చెయ్యి పట్టుకుని పైకి లేస్తుంది అర్చన. బ్యాంకుకా ఇప్పుడు ఎందుకురా? విషయం ఏంటో చెప్పు అంటాడు వంశీ. నాకు డబ్బులు కావాలి. నా పేరు మీద అమ్మమ్మ చిన్నప్పుడు మనీ డిపాజిట్ చేసింది కదా, అవి ఇప్పుడు కావాలి. నువ్వేగా గార్డియన్గా సైన్ చేసింది. రా, నాకు ఆ డబ్బులు ఇప్పించు. ఒంటరిగా వెళ్ళాలి అంటే భయం. అప్పుడు నేను చిన్నపిల్లను కదా, ఇప్పుడు వాళ్లు నన్ను చూస్తే గుర్తుపట్టరు. అందుకే నువ్వురా. నువ్వు ముసలివాడివి అయినా నిన్ను గుర్తుపట్టారు. రా మావయ్య అంటుంది అర్చన. బ్యాంకుకి వెళ్ళి మనీ డ్రా చెయ్యడం కూడా రాదు నీకు. అలా పెంచారు నిన్ను అనుకొని
ఇప్పుడు బ్యాంకుకి ఎందుకు? అసలు ఏం జరిగింది అని అడుగుతారు. అర్చన తను ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుండి ఉదయ్కి తనకి మధ్యలో జరిగింది. మార్నింగ్ ఆదిత్య ఆఫీస్లో జరిగిన గొడవ. తరుణ్ ఉదయ్ గురించి అడిగింది. మొత్తం చెప్పేస్తుంది. అంతా విన్న వంశీకి అర్చన చెప్పింది ఆశ్చర్యంగా అనిపించింది. తల్లి నువ్వు చచ్చిపోతాను అని చెప్తే జాబ్ ఇచ్చాడు. బావగారు శ్రీనివాస్కి ఆక్సిడెంట్ అయితే హాస్పిటల్ బిల్ కట్టాడు అంటే మీ సార్ మంచివాడు అని అనిపిస్తుంది కాని. అవును, మావయ్య మా సార్ మంచివాడే. ఆ విషయం వాళ్లకు అర్థం కావట్లేదు. నీకు అర్థమయింది కదా, అందుకే నువ్వు మా సార్ని మంచివాడు అన్నావు. నువ్వు నేను ఒక పార్టీ సరేనా, కాని అర్చన అలా నిన్ను నటించమని అడగడం తప్పుకదం. అందువల్లే కదా ఇప్పుడు నీకు ఇన్ని సమస్యలు. ఏం కాదు, ఆ తరుణ్ వల్లే న్యూస్లో అలా చెప్పారు. వాడే యాక్సిడెంట్ చేశాడు నాకు. ఆ తరుణ్ ఆది అంటే నాకు కోపం. వాళ్ళు నాకు నచ్చలేదు. ముందు నువ్వురా వెళ్ళదా, నేను గంటలో ఇస్తాను అని చెప్పి వచ్చాను అంటుంది అర్చన. అర్చన ఆ డబ్బులుతో ఒక మంచి సంబంధం చూసి నీ పెళ్లికి కట్నంగా ఇచ్చి ఘనంగా నీ పెళ్లి చేస్తాను అని మీ అమ్మమ్మకు మాటిచ్చానురా. ఇప్పుడు ఆ డబ్బులు మీ సార్కి ఇస్తే నీ పెళ్లికి ఇబ్బంది అవుతుంది. అసలే మీ పిన్ని రెండో పెళ్లి వాడికో ముసలోడికో ఎదురు కట్నం ఇచ్చేవాడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని చూస్తుంది. ఈ మావయ్య అందుకు ఒప్పుకోరు. ఆ డబ్బులు నేను ఇవ్వలేను తల్లి, అర్థం చేసుకో అంటారు వంశీ. అయితే ఇవ్వను అంటావా? నాకు పెళ్లి వద్దు. ఏం వద్దు? నువ్వు ఇస్తావు అని నమ్మకంతో అక్కడ ఛాలెంజ్ చేసి మరి వచ్చాను. నువ్వు తెచ్చినవాడిని నేను అస్సలు పెళ్లి చేసుకోను. పో, నేను చచ్చిపోతాను ఇంకా అని ఏడుస్తుంది అర్చన. అది కాదు అర్చన, ఒక్కసారు నేను చెప్పేది విను తల్లి. నీ భవిష్యత్తు నాశనం చేసుకోకు. ఏం చెప్పకు, మావయ్య ఇవ్వను అన్నావు కదా, ఉంచుకో. రోజు బ్యాంకుకి వెళ్ళి ఆ డబ్బుని చూస్తూ పూజ చేసుకో అని కోపంగా బయటకి నడుస్తుంది. అప్పుడే గుడి నుండి వస్తున్న రమగారు అర్చనని చూసి అర్చన అంటూ ప్రేమగా కౌగిలించుకొని ఎప్పుడు వచ్చావు? అప్పుడే వెళ్ళిపోతున్నావో, కాసేపు ఉందువుగానిరా అంటారు. ఏమొద్దు, మీరు కూడా మా పిన్నిలాగే ఏడిపిస్తున్నారు. నా మాట వినరు, నాకు హెల్ప్ చెయ్యరు. నేను బోతున్న అత్తబాయ్ అంటుంది. ఎక్కడికి అంటారు ఆవిడ. చావడానికి అత్త అని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. రమగారు ఇంట్లోకి వచ్చి ఏవండి ఏమైంది? అర్చనని ఏమన్నారు? ఎందుకు అది అలా మాట్లాడుతుంది అని వంశీగారి మీద అరుస్తుంది. ఆయన జరిగింది చెప్పి ఇంత అమాయకంగా ఉంది నా చెల్లెలు కూతురు. అస్సలు లోకజ్ఞానం తెలియకుండా ఎలా ఒంటరిగా బ్రతుకుతుందిరా? ఆ ఉమ మీద చాలా కోపం వస్తుంది. వెంటనే వెళ్ళి వాళ్ళని అడగాలి అని ఉంది. ఒక తల్లి లేని ఆడపిల్లని ఇలాగేనా పెంచేది అని. వద్దండి, తొందరపడకండి. అలా చేస్తే మనం అనుకున్న పని జరగదు. ఎలాగూ పెళ్లి తరువాత అర్చన మనతోనే కథ ఉంటుతుంది. వాళ్ల సంగతి వదిలేయండి. మీరు తనకి ఆ డబ్బులు ఇవ్వాల్సింది. ఎలాగూ అర్చనని మన మధుకి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాము కదా, ఎందుకు అలా తేడిపించి పంపించారు? ముందు మన వాడు ఏడీ అమెరికా నుండి వచ్చి ఒక్కరోజు అయినా ఇంకా ఇంటికి రాలేదు. ముందు వారిని రమ్మని కాల్ చెయ్యి. వారితో మాట్లాడాల్సింది చాలా ఉంది. అప్పుడు మనీ ఇవ్వాల వద్దని డిసైడ్ చేస్తాను అని రూంలోకి వెళ్ళిపోతాడు వంశీ. రేయ్ బావా, నేను ఇక్కడ దిగిపోతానురా, అమ్మ కాల్ చేస్తుంది అని మధు కార్ దిగి క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోతాడు. ఉదయ్ తన ఆఫీస్కి వెళ్లేసరికి ఎంబీ చైర్లో హుందగా కనిపిస్తున్న తన తాతయ్య దగ్గరికి వెళ్లి కౌగిలించుకొని పక్కనే ఉన్న విరాట్కి ఒక సీరియస్ లుక్ ఇచ్చి బాగున్నారా తాతయ్య అంటారు. నువ్వు ఇలా అందరితో గొడవ పడుతుంటే ఏం బాగుంటాను అని అంటారు వర్మగారు. ఓహో, నా డైలాగ్ నాకే రిటర్న్ ఇస్తున్నారు. చెప్పండి తాతయ్య అంటాడు. ఏం చెప్పేది? అసలు మనం ఏంటి, మన స్టేటస్ ఏంటి, నువ్వు చేస్తున్న పనులు ఏంటి? నీ ఆలోచనలు ఇలా ఉంటాయని అనుకోలేదు ఉదయ్. ఒక ఆడపిల్లని అడ్డుపెట్టుకుని నువ్వు ఆదిత్యని గెలవాలి అనుకున్నావా? నిన్ను చూస్తుంటే ఎంత కోపంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన దానికి ఆ తరుణ్ మన పరువుని నడి రోడ్ మీద పెట్టేశాడు. నీకు తెలుసు నాకు పరువు, ప్రతిష్టలు అంటే ఎంత ముఖ్యమో. ఒక ఆడపిల్ల కోసం నువ్వు చేసే పనుల వల్ల
నా పరువు పోవడం నాకు ఇష్టం లేదు అని అరుస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అర్చన ఆయన ఉదయ్ని అరుస్తూ ఉండడం చూసి కోపంగా, ఓయ్ ముసలాయన, ఎవరు నువ్వు? మా సార్ని అరుస్తున్నవేంటి అని వర్మగారి ఎదురుగా వచ్చి అడుగుతుంది. ఆయన అర్చనని చూసి కోపంగా, ముందు నువ్వు ఎవరు? లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి అని నీకు తెలియదా అని గంభీరంగా అంటాడు. ఇది మా సార్ ఆఫీస్, ఇది మా సార్ క్యాబిన్. లోపలికి రావడానికి నేను ఎందుకు పర్మిషన్ అడగాలి? ముందు నువ్వు ఎవరు చెప్పు. ఎందుకు అలా అరుస్తున్నావు? మా సార్ని బీపీ పెరిగితే కష్టమవుతుంది అంటుంది అర్చన. మిస్ అర్చన, నువ్వెంటి ఇక్కడ? కాసేపు సైలెంట్గా ఉండు అని అరుస్తాడు ఉదయ్. మీరు నన్ను అరుస్తున్నారు. ముందే నేను ఏడుస్తుంటే మీరు ఇంకా ఏడిపిస్తున్నారు. మీతో కట్టేఫ్ సార్ అంటుంది అర్చన. ఉదయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? హూ ఇస్ షీ అని అడుగుతాడు వర్మ. నేను ఉదయ్ సార్ పాని అంటుంది అర్చన. అర్చన, ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండు అంటాడు ఉదయ్. నేను ఉండడంకి రాలేదు. మీకు మతిమరుపు వచ్చిందా? గంటలో మీ మనీ ఇస్తాను అని చెప్పాను కదా, అందుకే వచ్చాను. ఉదయ్, ఈ అమ్మాయికేనా నువ్వు మనీ ఇచ్చింది? తన వల్లే కదా ఈ న్యూసెన్స్ అంతా. ముందే తనని బయటికి వెళ్ళమని చెప్పు అని వర్మగారు చైర్లో కూర్చుంటారు. అది మా సార్ చైర్, అక్కడ కూర్చుంటారేంటి అంటుంది అర్చన. అర్చన కాస్త, నేను చెప్పేది వింటావా అని కోపంగా అరుస్తాడు ఉదయ్. ఆయన మా తాతయ్య, ఈ కంపెనీ చైర్మన్. ఆయన ఎక్కడైనా కూర్చుంటారు. అడిగే హక్కు నీకు లేదు. అర్థమయ్యిందా? నువ్వు మనీ తీసుకురాలేదు అని నాకు అర్థమయ్యింది. నేను ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచించదలుచుకోలేదు. ఎవరి మంత్ నీ శాలరీలో కట్ చేస్తాను. ఇక నువ్వు వెళ్ళి ఆఫీస్లో పని చూసుకో, లేదా క్యాంటీన్కి వెళ్ళి తిను, లేకపోతే ఇవాళ్ ఇంటికి వెళ్ళిపో. ఇప్పుడు మాత్రం నన్ను సతాయించకు అని చెప్తాడు. ఉదయ్, తను ఇక్కడ మళ్ళీ జాబ్ చెయ్యడానికి వీల్లేదు అంటారు వర్మగారు. అనుభో తాతయ్య, ప్లీజ్, ఇందులో తన తప్పు లేదు. మరి శిక్ష తనకి ఎందుకు? తప్పు నాది. అలాంటి బాడ్ ఐడియా ఆలోచించడం నాది తప్పు. తను ఇక్కడే జాబ్ చేస్తుంది అనుకో. తను ఇక్కడే ఉంటే నీ ఎండీ పోస్ట్ వేరే వాళ్లకి ఇస్తాను. నాకు నా కంపెనీ, నా ఇంటి పరువు ముఖ్యం. నీ గురించి, ఆ అమ్మాయి గురించి న్యూస్లో వచ్చాక ఇంకా ఆ అమ్మాయి ఇక్కడ జాబ్ చెయ్యడం అనవసరం. నా మనవడు నాకన్నా గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని నా కోరిక. కాని ఇక్కడ ఉంటే తనకోసం ఆలోచిస్తావు, కాని ఆఫీస్ గురించి ఆలోచించువు అని అర్థమవుతుంది. కావాలంటే తనని వేరే బ్రాంచ్కి పంపిద్దాం అనుకో. తను ఎక్కడికి వెళ్ళదో తాతయ్యా అని గట్టిగా కోపంగా అరిచి చెప్తాడు ఉదయ్. ఇక్కడే ఉండి న్యూస్లో వచ్చింది నీ జమ్ చేసి చూపిస్తారా అంటాడు వర్మ. కంటిన్యూస్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.